హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చెరువులు ఆక్రమించి కట్టిన అక్రమ కట్టడాలను బుల్డోజర్లతో హైడ్రా నీలమట్టం చేస్తుంది. ఈ క్రమంలోనే హైడ్రా మరో సంచలనానికి సిద్ధమైనట్టు స్పష్టమవుతుంది. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉపయోగిస్తున్న జన్వాడ ఫామ్ హౌస్ ను హైడ్రా కూల్చివేయనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే జాన్వాడలోని ఫామ్ హౌస్ పరిసరాలను రెవెన్యూ ఇన్స్పెక్టర్ తేజ, సర్వేయర్ సాయి, ఇరిగేషన్ శాఖ సూపర్వైజర్ లింగం పరిశీలించారు. కేటీఆర్ ఫామ్ హౌస్ ముందు భాగం నుంచి వెళ్తున్న ఫిరంగి నాలాను పరిశీలించారు. నాలాకు సంబంధించి 9 ఫీట్ల నుంచి 27 మీటర్ల వరకు కబ్జా చేసినట్టు అధికారులు ప్రాథమిక అంచనాలకు వచ్చినట్లు తెలుస్తుంది. నాలా పరిధిలోకి ఏ సర్వే నంబర్లు వస్తున్నాయో డేటా తీసుకుంటామని, పూర్తి స్థాయి సర్వే తర్వాత ఎంత ఆక్రమణకు గురైందో తెలుస్తుందని వెల్లడించారు. రిపోర్టర్లను ఉన్నతాధికారులకు అందజేస్తామని మండల రెవెన్యూ ఆఫీసర్ తెలిపారు. గండిపేట జలాశయానికి వచ్చే వరద ఉధృతిని కంట్రోల్ చేయడానికి నీటిని దారి మళ్లించిన ఈ కాల్వ నీరు 24 కిలోమీటర్ల ప్రయాణించి హుస్సేన్ సాగర్ లో కలిపేసేవి. జన్వాడ కేటీఆర్ ఫామ్ హౌస్ పక్క నుంచి ఫిరంగి నాల ప్రవహిస్తుంది. ఈ ఫిరంగి కాల్వను ఆక్రమించి ఫామ్ హౌస్ నిర్మించినట్లు ఆరోపణలు వచ్చాయి. నాలాకు 9 మీటర్ల వరకు బఫర్ జోన్ ఉన్నట్టు నిర్ధారించారు. బఫర్ జోన్లో ఎలాంటి కట్టడాలు ఉండకూడదని నిబంధన ఉన్న ప్రహారీ కట్టి గేటు ఏర్పాటు చేశారు. నాలాలో ఫామ్ హౌస్ ప్రహారీ గేటు, కొంతమేర కాల్వ, బఫర్ జోన్ ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో విమర్శలు వెల్లువెత్తుతుండటంతో 2020లో ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు సర్వే చేసి రూల్స్ బ్రేక్ చేశారని తేల్చారు. నాలాను కబ్జా చేసినట్లు అధికారులు రిపోర్ట్ సిద్ధం చేసినా చర్యలు తీసుకురాలేదు. మంత్రిగా ఉన్నప్పుడు కేటీఆర్ ఈ ఫామ్ హౌస్ లో ఉండేవారు. ఫామ్ హౌస్ చుట్టూ కేటీఆర్ భార్య శైలిమ స్నేహితులకు సంబంధించిన భూములున్నట్టు వార్తలున్నాయి. గతంలో ఫిరంగి నాల 50 మీటర్ల వరకు ఉండేదని, కబ్జాతో ప్రస్తుతం 18 నుంచి 20 మీటర్ల వరకు కుచించుకుపోయిందని స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇరిగేషన్ ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు అధికారులు ఫిరంగి నాలాను పరిశీలించారు. త్వరలోనే సంయుక్త రెవెన్యూ ఇరిగేషన్ సర్వే నిర్వహిస్తామని ఆర్ఐ తెలిపారు. ఫిరంగి నాలాను ఆక్రమించి జన్వాడ ఫామ్ హౌస్ కట్టారనే ఆరోపణలు రావడంతో ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు ఇప్పటికే 3 సార్లు పరిశీలన జరిపారు. ఫామ్ హౌస్ కు 3 గేట్లు ఉండగా ఫామ్ హౌస్ తూర్పు గేటు ఫిరంగి నాలాను కబ్జా చేసి కట్టారని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఫామ్ హౌస్ ఏకంగా 40 ఫీట్లు కబ్జా చేసి కాంపౌండ్ వాల్ కట్టి గేట్ కట్టినట్లు చెబుతున్నారు. పరిశీలన చేసిన అధికారుల నివేదిక ఆధారంగా హైడ్రా చర్యలు ఉండొచ్చు. మరోవైపు జన్వాడ ఫామ్ హౌస్ తనది కాదని మాజీ మంత్రి కేటీఆర్ చెబుతున్నారు. జన్వాడ హౌస్ తన స్నేహితుడిదని అన్నారు. తన స్నేహితుడి ఫామ్ హౌస్ FTL లేదా బఫర్ జోన్ లో ఉంటే తానే దగ్గరుండి మరీ కూలగొట్టిస్తానని వ్యాఖ్యానించారు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.